ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు మరి తెలంగాణ ప్రాంతం అంటేనే కొండలు, గుట్టలు, వాగులు, చెరువులు, వంకలు. ఇప్పుడు మనం చేసే పండుగ చెరువుల పండుగ. చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, చెరువుల దగ్గర మరి చెరువులకు పూజలు చేసుకునే పండుగ, ప్రకృతిని ఆరాధించుకునే పండుగ, ప్రకృతిని కాపాడుకునే పండుగ. చెరువులో నీళ్లను శుద్ధి చేసుకోవడం కూడా ఈ పూల ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా మనం వేసేటువంటి రకరకాల పువ్వులలో ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉన్నది. మన ప్రాంతం ఒకప్పుడు సరే ఇప్పుడు వాటర్ బాటిల్స్, బిస్లరీ వాటరు, ఇంకేదో ఇంకా ఆక్వా ఇంకేదో వచ్చింది. కానీ ఒకప్పుడు చూస్తే మరి కొన్ని ఏళ్ల క్రితము మనకు చెరువులలో నీళ్ళే మనం తాగేది. చెరువులలో నీళ్ళు వచ్చినాకనే మనకు పంటలకు జీవనాధారం. ఇట్లా తాగడానికైనా, అవసరాలకైనా, పంటలకైనా చెరువే మనకు ఆధారం. కాబట్టి చెరువులను శుద్ధి చేసుకుంటాం ఈ బతుకమ్మ పండుగ ద్వారా. మనకు చెరువు నిండితే చెరువు దగ్గర సంబరం చేసుకుంటాం పండుగ చేసుకొని. అదే విధంగా పూలు మనకు ఆ టైంలో వచ్చే పూలు అన్నిటితోటి మరి పూలను మొక్కుకొని ఆ పూల ద్వారా చెరువులను గౌరవించుకోవడము, పూజించుకోవడము. ఒక రకంగా చెరువు నిండి పంట వచ్చి మంచినీళ్ళు కూడా, ఎందుకంటే పచ్చిగా ఉండకుండా ఆ పచ్చి నీళ్ళలో రకరకాల కాలుష్యం ఉంటుంది. అవన్నిటి కూడా శుద్ధి చేసే గుణం. ముఖ్యంగా గౌరమ్మ పేరుతోటి మనము మరి పసుపు వేస్తాం. పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది. తంగేడు పువ్వు ఎక్కువ వేస్తాం. తంగేడు పువ్వులో కూడా ఉంటుంది. అట్లా గునుగుకొక గుణం ఉంది, బంతికి ఒక గుణం ఉంది. ఇట్లా కాబట్టి ఈ రకంగా చూస్తే చెరువులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రాంతం తెలంగాణ ప్రాంతం. చెరువుల మీద ఆధారపడి బతికే ప్రాంతం ఒకప్పటి నుంచి మరి తెలంగాణ ప్రాంతం. చెరువులలో వచ్చే నీళ్లను కూడా తాగే అంటే ఆనవాయితీగా మనకు ఉన్నటువంటిది. కాబట్టి చెరువుల యొక్క గొప్పతనాన్ని పూజించుకునే పండుగ పూల ద్వారా. మరి మనం పూలకు పండుగ చేసుకొని తద్వారా చెరువులను కాపాడుకునే పండుగ, చెరువు గట్ల మీద ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఈ పండుగ వచ్చిందంటే మరి 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆడకూతురు. యాక్చువల్గా ఈ రోజులలో మనకు ఫోన్లు ఉన్నాయి, వీడియో వీడియో కాల్స్ ఉన్నాయి, అన్నీ నడుస్తుంది. లేదా బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, కార్లు వచ్చినాయి. కానీ పెళ్ళైన తర్వాత బిడ్డ ఎప్పుడు వస్తుంది మళ్ళీ తల్లిగారింటికి? మనం చాలా ఇప్పుడు అన్ని ఏ టైంలో పడితే ఆ టైం మనకు అనుకూలమైన లేదా అయ్యగారు పెట్టిన టైం. ఒకప్పుడు చూస్తే ఎక్కువ ఎండాకాలాలలో పెళ్లిళ్ళు జరిగేది. పెళ్లి అయిపోయిన బిడ్డ మళ్ళీ ఎప్పుడు వస్తుంది తల్లిగారింటికి? ఈ పండుగకి వస్తుంది. ఈ పండుగకు వచ్చినప్పుడు నా బిడ్డ మరి అక్కడ ఏం తిన్నదో ఏం కథో అత్తగారింటికాడ అని మరి నవరకాలుగా 9 రోజులు 9 రకాల పిండి వంటలు చేసి బిడ్డలకు పెట్టి మరి ఆట పాట ఎంత ఆనందం ఉందంటే మనం చప్పట్లు కొట్టడం మూలంగా యోగాలో ఒక చెప్తారు, ఈ 42,000 నాడులు ఈ మన చైలలో ఉన్నాయి. చప్పట్లు కొడితే బాడీ మొత్తం వైబ్రెంట్ అయి యాక్టివ్ అవుతుంది. గొంతెత్తి పాడడం మూలంగా నరాలలో కూడా, శరీరంలో ఉన్నటువంటి నరాలు, ఇప్పుడు చాలా మందికి పెరాలసిస్ అది ఇది అన్ని రకాలు. 9 రోజులు నాన్ స్టాప్గా మనం ఆడుతూ పాడుతూ చప్పట్లు కొడుతూ గొంతెత్తి పాడుతుంటే మరి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా యాక్టివ్ అవుతాయి. అంతిమంగా ఇది ఆనందాన్ని ఇస్తుంది, అన్నా చెల్లెల దగ్గర అనుబంధాన్ని పెంచుతుంది. మరి అత్తగారింటికి పోయిన కూతురు పండుగకు తీసుకొచ్చే పండుగ ఏం పెట్టకున్న పండుగ రోజు మాత్రం ఈ పండుగకు మాత్రం ఖచ్చితంగా ఆడకూతురుకు మరి ఏదో పెట్టిపోతలు పోసి పంపించేటువంటి పండుగ, కష్టాన్ని చెప్పుకునే పండుగ తల్లిదండ్రుల దగ్గరికి. మరి ఈ 3 నెలలు 2 నెలలు అత్తగారింటికాడ ఆమె కష్టము మంచి చెడు చెప్పుకొని వచ్చేటువంటి పండుగ. చాలా అర్థాలు ఉన్నది. కానీ రాను రాను కొంతమంది దాన్ని రకరకాలుగా అర్థాలు మార్చేసారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాలకు చాటాలి. పూలను కొలిసే సంస్కృతి, పూలను పూజించే సంస్కృతి, పూల ద్వారా చెరువులకు మరి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి పండుగ. కాబట్టి ఈ ప్రకృతి పండుగను మనం కాపాడుకోవాలి. అందుకనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడ మహిళా గ్రూపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి మరి లోన్స్ ద్వారా కానీ, అదే విధంగా ఇతర వర్క్ల ద్వారా కానీ, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కానీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా మహిళల మీద అధిక భారం ఉండొద్దని
వాటన్నిటి రేట్లు తగ్గించి సులభతరం చేసి మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు